పల్నాటి గారు, ఇదే విషయంపై మనం ఒకసారి చూసినట్టయితే ఇందులో ఏదైతే నివేదిక వీళ్ళు సమర్పించబోతున్నారో రేపు ఆ గవర్నమెంట్కి సమర్పించారో దీని మీద ఏదైతే మాట్లాడబోతున్నారో అందులో చాలా క్లియర్గా రాసినది. మ్యాసివ్ కాస్ట్ ఆఫ్ ఓవర్ రన్స్. ద ప్రాజెక్ట్ ఇనీషియల్లీ కన్సీవ్డ్ ఎట్ ₹38,500 crores ఫర్ PCSS, escalated to ₹71,436 crores for Kaleshwaram as per CM's letter in 2016, and latter saw revised administrative approvals totaling over of 1,10,248.48 crores by March 2022 అని చెప్పారు. అందులో రికమెండేషన్స్లలో చాలా క్లియర్గా ఏం చెప్పారంటే, ద కమిషన్ కంక్లూడ్ దట్ ద ఎంటైర్ ప్రాజెక్ట్ వాజ్ characterized by rampant and present procedural and financial irregularities అని చెప్పారు. అంటే రికవరీ ఆఫ్ ఫండ్స్లో దాంట్లో ఏం చెప్తున్నారంటే, రికవరీ ఆఫ్ ఫండ్స్లో రికవరీ ఆఫ్ ₹677.67 lakhs paid to WAPCOs from responsible officials. WAPCOs report was బ్రష్డ్ అని చెప్పారు. ఈ విషయంపై మీరు ప్రస్తుతం ఈ సురేందర్ రెడ్డి గారు మీరేమంటారండి? చాలా క్లియర్గా ఏమంటారంటే 38 అంటే 40,000 కోట్ల రూపాయలు అనుకుందాం. 40,000 నుంచి వెళ్ళి 70 కోట్ల నుంచి వెళ్ళి తర్వాత 1,10,000 కోట్ల రూపాయలు పై చిలుకు కోట్లతో వ్యయంతో కట్టిన దాంట్లో 66,677 కోట్ల వ్యాప్కోస్ అని చెప్తున్నారు. వితౌట్ ఎనీ అప్రూవల్ చెప్తున్నారు. రెస్పాన్సిబుల్ ఆఫీసర్ వీరికి సంబంధించిన కక్కేయాలి అని చెప్తున్నారు. ఎలా సాధ్యమవుతుందండి? 677.77 lakhs ఏదైనా రికవర్ అయ్యే అవకాశం ఏమన్నా ఉన్నాయా? దీని మీద సురేందర్ రెడ్డి గారు మీరేమంటారండి? సార్, ప్రాజెక్టు ఏదైతే ఫస్ట్ మొదలుపెట్టారో ఆ మొదలుపెట్టిన కాస్ట్ అనేది మొదలుపెట్టిన నుంచి పూర్తయ్యే వరకు తన ప్రాజెక్టు వ్యయం అనేది పెరుగుతూ ఉంటుందండి. దాని ఎంత పెరుగుతుందండి? దానికి ఒక అంచనా ప్రకారం ఒక 20% అనుకుందాం. అన్ని ప్రాజెక్టులు పెట్టింది నాగార్జున సార్ దాని అంచనా వ్యయం అనేది పెరుగుతూనే ఉంటుంది. కాకపోతే ఇక ఫైనల్ గా నేను చెప్పాల్సింది ఒకటే అండి, సంవత్సరం పాటుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ గారి 10 ఏళ్ల పాలన మీద పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ విచారణ కమిషన్ అని చెప్పి ఒక పొలిటికల్ వెబ్ సిరీస్ రన్ చేస్తుంది. ఫస్ట్ ఒక విద్యుత్ కొనుగోలు అని చెప్పారు, ఆ తర్వాత కాళేశ్వరం అన్నారు, తర్వాత ఫోన్ ట్యాపింగ్ అన్నారు, నెక్స్ట్ ఫర్ ఇంకోటి గొర్రెల స్కామ్, ఇట్లా 1 by 1 ఒకటి ఒక పొలిటికల్ వెబ్ సిరీస్ అమెజాన్, నెట్ఫ్లిక్స్, సోనీ లివ్ లాగా రన్ చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ఇంతవరకు ఏది అనేది బయటికి రాలేదు. ఒక చిత్తశుద్ధితో నిజాయితీతోని ఒక పొలిటికల్ బ్లేమ్ గేమ్ నడుస్తుంది. కాకపోతే ఇక్కడ జరిగిన నష్టం జరుగుతుంది ఏంటంటే, ప్రస్తుతం కాళేశ్వరం బ్యారేజ్లన్నీ మొత్తం ఆ గోదావరి నీళ్ళని బంగాళాఖాతంలో కలుస్తున్నాయండి. మనం ఇవాళ డబ్బులు ఖర్చు పెట్టి నిర్మించుకున్న ప్రాజెక్టులలో ఆ నీళ్లు లిఫ్టింగ్ చేయకుండా, ఆ పిల్లలు రిపేర్ చేయకుండా ఒక 2 లైన్లు నేను చెప్తా అండి. ఈ రెండు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎన్డీఎస్ఏ కమిటీ కానీ పీస్ ఘోష్ కమిటీ కానీ ఇక 10 ఏళ్ల నుంచి బీజేపీ ప్రభుత్వం కానీ ఇప్పుడు 2 ఏళ్ల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎన్డీఎస్ఏ ఏమంటుందండి, మేము ఆ కాలేజ్ బ్యారేజ్ కింద బొంగలు పూర్తిగా గ్రౌండింగ్ చేయడం వల్ల మేము టెస్టులు చేయడానికి మాకు అవకాశం లేకుండా పోయిందని ఒకటే లైన్లో వాళ్ళు 20 నెలల్లో ఒక్క మాట చెప్పారు వాళ్ళు. ఇవాళ 2వ పాయింట్ పీసీ క్వశ్చన్ కమిషన్ ఏమంటుంది, వీళ్ళు ఏమంటారు, మొత్తం A to Z రిజర్వాయర్లు దీన్ని ఏమంటారు, మొత్తం కమిషన్ల కోసమే దీన్ని మొత్తం రీడిజైన్ చేసి ఇట్లా అట్లా అని వీళ్ళు చెప్తారు. సో ఇదంతా పొలిటికల్ ఒక బ్లేమ్ గేమ్ నడుస్తుంది తప్ప ఈ దోషులు ఎవరు, అసలు దీనిలో అసలు జరిగింది ఏందనేది అది న్యాయస్థానాలు నిర్ణయిస్తాయండి. 5 ఏళ్ళకోసారి ఎలక్షన్లు వస్తే ప్రజలు వీళ్ళు నాయకులు ప్రజల వల్ల పోతే రాజకీయ పార్టీలు ప్రజలు నిర్ణయిస్తారు. ఇది ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు ఇది ఒక పొలిటికల్ బ్లేమ్ గేమ్ నడుస్తుంది తప్ప ఎక్కడ కూడా ఒక్కటి కూడా ఇంతవరకు స్పష్టంగా బయటికి రాలేదండి. ఫస్ట్ విద్యుత్ కొనుగోలు అన్నారు, ఇప్పుడు ఇదంటారు, రేపు ఇంకోటి అంటారు. ఇట్లా ఒక పొలిటికల్ బ్లేమ్ గేమ్ ఒక రన్ చేస్తారు. ఇప్పుడు మనం చూస్తామండి, మనం ఇప్పుడు అమెజాన్, నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్ అని ఒక పొలిటికల్ వెబ్ సిరీస్ నడతాయి. ఎంటర్టైన్మెంట్ కోసం అవి కూడా మనం సినిమాలు చూస్తాం, వెబ్ సిరీస్ నడుతాం. ఇది కూడా ప్రభుత్వం ఆ విధంగానే కంటిన్యూ చేస్తుంది తప్ప ఎక్కడ కూడా ఒకటి స్పష్టమైన ఇది రావట్లేదు. సో నేను అనుకునేది ఏంటంటే, ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితోని మీరు ఆ బ్యారేజ్ని రిపేర్ చేస్తారా, లేకపోతే ఇంకో తుమ్మిడేటి వద్ద ఇంకో బ్యారేజ్ నిర్మిస్తారా, ఏం చేస్తారో మాకు తెలియదు. మాకు గోదావరి నదిలో మా హక్కు, తెలంగాణ ప్రజల హక్కు, తెలంగాణ ప్రజల వాటా, ఆ నీళ్లు మాకు కావాలి, మీరు లిఫ్ట్ ఇరిగేషన్ చేయాలి. ఇవాళ కాళేశ్వరం లేకుండా మేము ఎక్కడి నుంచో ఎల్లంపల్లి నుంచి లిఫ్ట్ చేసినాం, ఏదో జరిగిపోయిందంటే అది అన్యాక్సెప్టబుల్ అండి. అది జలయజ్ఞంలో ఏదైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో దాన్ని కాళేశ్వరం ప్రాజెక్టులో దాన్ని కొంచెం అంచనాలు పెంచి దాన్ని రీడిజైన్ చేసి దాన్ని స్టోరేజ్ కెపాసిటీ పెంచి దాన్ని పూర్తి చేయడం జరిగింది తప్ప ఆ జలయజ్ఞంలో పెద్దగా ఏం జరగలేదు తెలంగాణకు. ఇవాళ తెలంగాణ గోదావరి జలాలు ఉత్తర గోదావరి జలాలు తెలంగాణ, ఉత్తర తెలంగాణ మొత్తం కళ్ళతో చూసిందండి. అది స్పష్టం. అది ఎవరు అబద్ధం, ఎవరు ఇవాళ పొలిటికల్ ఎలాంటి ఇది చేసినా కూడా అది ప్రజలు కళ్ళతో చూసిర్రు. గోదావరి నది జలాలు కేసీఆర్ గారు తీసుకొచ్చిర్రు.
దాని కాస్ట్ బెనిఫిట్ రేషియో ఏంది, అన్న 1,00,000 కోట్లు ఏంది, ఆ వాటి అని చెప్పి Yeah. ఇవాళ కమిషన్ గోస్ పీసీ గోస్ కమిషన్ కోటి ఇవాళ పొలిటికల్ మనం దాని మీద కామెంట్లు చేస్తున్నాం. అదేదో ఆ కాంగ్రెస్ ఇదని చెప్పి ఎన్డీఎస్ఏ అది కాదు ఎన్డీఏ రిపోర్ట్ అని చెప్పి ఇలా మనం Right, sir. పొలిటికల్ చేస్తున్నాం తప్ప అసలు విషయం ఏంది, మనకు కావాల్సింది నీళ్లు. ఇవాళ గోదావరి నది జలాలు బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. శాతనైతే ఈ ప్రభుత్వాలకు కానీ అధికారంలో ఉన్నవారికి కానీ దాన్ని రిపేర్ చేస్తారా, మీరు కొత్త ప్రాజెక్టులు నిర్మిస్తారా, నిర్మించి నీళ్ళ లిఫ్ట్ చేయండి. అది మేము చెప్పాల్సి. రైట్ సార్. కానీ ఒక విషయం మాత్రం, ఎస్ శామ్యుల్ గారు, ఇప్పుడు ప్రస్తుతం